కలర్ఫుల్ వెజ్జీస్‌తో, క్రీమీ టెక్స్చర్‌తో చూడగానే తినాలనిపించే మనందరి ఫేవరెట్ వైట్ సాస్ పాస్తా మీకోసం. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం రండి. ఒక కప్పు పాస్తాని కుక్కర్‌లో తీసుకొని పాస్తా మునిగేంత వరకు వాటర్ పోసి, దానిలోకి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌లో కుక్ చేసుకోండి. ఆ తర్వాత పాస్తాని స్ట్రెయినర్‌లోకి తీసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు బటర్‌ని యాడ్ చేసుకోండి. అందులో క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని బటర్‌లో వేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో సాట్ చేసుకోవాలండి. ఈ విధంగా హై ఫ్లేమ్‌లో వేగుతున్న ఈ వెజిటబుల్స్ పీసెస్‌లో ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని హై ఫ్లేమ్‌లోనేనండి కొద్దిగా వేగిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంతవరకు వేగితే చాలండి. మనం ఇంకా వేరే ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సేమ్ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని ఆ బటర్ మెల్ట్ అయిన తర్వాత దానిలోకి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని కూడా వేసుకొని ఆ పిండి వేగే వరకు మనము ఇలా కలుపుకోవాలండి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ మైదా వేగిన తర్వాత దానిలోకి ఒక గ్లాస్ పాలను కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. పిండి మొత్తం ఈవెన్‌గా కలిసి సాస్ క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఓరెగానో, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలండి. స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న పాస్తాని కూడా వేసి యాడ్ చేసుకొని, అలాగే ఈ పాస్తాతో పాటు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండీ వెజిటబుల్ ముక్కలు, అవి కూడా వేసేసి మొత్తం అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో పాస్తాకి ఆ వైట్ సాసు అలాగే మనం యాడ్ చేసిన హెర్బ్స్ అన్నీ కూడా బాగా పట్టేలాగా 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. రోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ ఇవాళ ఏం స్నాక్స్ అని అడుగుతారు కదండి. అలా ప్రతిరోజు పిల్లలకి ఏం స్నాక్స్ చేసి పెట్టాలా అని ఆలోచించే అమ్మల కోసమేనండి ది బెస్ట్ రెసిపీ. ఫైనల్గా పైనుంచి కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని బౌల్లోకి డిష్ అవుట్ చేసి వేడి వేడిగా పిల్లలకి సర్వ్ చేయండి. వాళ్ళ ఆనందానికి అవధులుండవు అంతే. అంత బాగా నచ్చేస్తుంది వాళ్ళకి. పిల్లల ఆనందం చూడగానే ఇంకేముంది మన కడుపు కూడా నిండిపోతుంది. ఇలాంటి మరెన్నో డెలీషియస్ ఐటమ్స్‌ని మన ఛానల్‌లో రోజు పోస్ట్ చేస్తూనే ఉంటానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్‌ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.